మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్లో ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి దశాబ్ది ఉత్సవాలను కూడా నిజామాబాద్లోని జీజీ కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపు అయితే ఆదివారం సందర్భంగా కూడా రేపు ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా దాదాపుగా కూడా ఈ ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే సంఘ్ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ చేరుకొని కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నటువంటి క్రమంగా చూడొచ్చు. అన్నీ ఏదైతే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటేనే ఒక సిస్టమేటిక్గా ఉంటారు. దాంట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక క్రమశిక్షణ కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి క్రమశిక్షణనే రేపు ఏదైతే జరగబోయే కార్యక్రమానికి దాదాపుగా నగరంలోని వివిధ శాఖలన్నీ కూడా ఒకే వేదిక పైన ఇలాంటి కార్యక్రమం ఏర్పడడం కూడా మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమంగా చూడొచ్చు. చూద్దాం, మాట్లాడదాం. చాలా మట్టుకు కూడా ఈ కార్యకర్తలు కావచ్చు, ఈ సంఘ్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్గా చూద్దాం. ఎట్లా ఉంటుంది రేపు ప్రోగ్రామ్ అనే అంశం పైన మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంది ఇప్పుడు పెద్ద మొత్తంలో కూడా దాదాపుగా గత సంవత్సరం సైతం కూడా ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మొత్తం అంటే ఇది ఏంది 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారా? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925 నుంచి 2025 వరకు ఇది 100 ఏళ్ల వేడుక. ఈ 2025 వరకు ఏదైతే ఉందో ఈ సంవత్సరం శతాబ్ది తయారీ సంవత్సరం. 2025 విజయదశమి నుంచి శతాబ్ది ప్రారంభం కాబోతుంది అధికారికంగా. సో శతాబ్ది తయారీలో భాగంగా మా ఇందూరు నగరంలో 50 బస్తీలకు గాను 56 శాఖలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి 56 శాఖలతో మేము ఇందూరు నగర శాఖల సంగమం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. రేపు ఉదయం 7 గంటలకి ఇదే మైదానంలో మనం చూస్తున్నాం 56 బాక్సులు వేయడం జరుగుతుంది. ప్రతి బస్తీకి సంబంధించిన వాళ్ళకి ఒక బాక్సును కేటాయించాం. ఆ బస్తీ స్వయం సేవకులు రేపు ఆ బాక్స్లోనే వాళ్ళ యొక్క శాఖని నిర్వహించుకుంటారు. ఆ బాక్స్లో ఆ బస్తీ బాల నుంచి తరుణ ప్రౌఢ అన్ని వయసుల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, భారతమాత ముద్దుబిడ్డలమని భావించబడే ప్రతి స్వయం సేవకు కూడా రేపు నగరంలో ప్రతి మూల నుంచి 50 బస్తీల నుంచి ఈ 56 బాక్సుల్లో శాఖలను ఏర్పాటు చేసుకోవడం, ఒకే సమయానికి 56 ధ్వజాలు ఎగరవేయడం జరుగుతుంది. చివరికి అందరం భారతమాత యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన నమస్తే సదావత్సలే ఉంటుంది. ఆ ప్రార్థనతో కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా శ్రీ అమరలింగన్న గారు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ధర్మజాగరణ ప్రముఖ్ వారు పాల్గొనడం జరుగుతుంది. ఒక్కొక్క శాఖ నుంచి ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క బాక్స్లో దాదాపుగా ఒక శాఖకు సంబంధించి ఎంతమంది వీళ్ళు సభ్యులు ఉంటారు? ప్రతి శాఖ నుంచి దాదాపు 70 నుంచి 100 వరకు ఉండొచ్చు అని మా ఆలోచన. ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఏంది? ఇక దీని ద్వారా ఏం మెసేజ్ వెళ్తుంది? అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏదో కాదు. ఆర్ఎస్ఎస్ అంటే నిత్య శాఖ. ప్రతినిత్యము 24 గంటల్లో గంట సేపు ప్రతి స్వయం సేవక్ తల్లి భారతి కోసం ఒకే స్థలంలో ఒకే సమయానికి తన యొక్క సహచర మిత్రులతో స్వయం సేవకులతో కలిసి ఆడుతూ పాడుతూ ఈ దేశం గురించి ఆలోచిస్తూ ఈ దేశం యొక్క ఉన్నతి కొరకు పనిచేయాలనే ఉద్దేశంతో నిత్య శాఖలు జరుగుతుంటాయి. అదే నిత్య శాఖ యొక్క ప్రతిరూపమే రేపటి శాఖల సంగమం. ఎన్ని గంటలకు ప్రారంభం, ఎన్ని గంటల వరకు ముగిసే అవకాశం ఉంది? ఉదయం ఖచ్చితంగా 7 గంటలకి ప్రారంభమవుతుంది. 8 గంటల 15 నిమిషాల లోపల కార్యక్రమం పూర్తవుతుంది. ముఖ్యంగా శాఖల్లో చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరూ ఒకే తీరుగా కూడా కనిపిస్తారు. మరి ఇది చాలామంది కూడా అంటే మొత్తం పిల్లలతో సహా పెద్దవాళ్ళకు అందరూ వస్తారా రేపు కార్యక్రమానికి? అన్ని వయసుల వాళ్ళు వస్తారు. సంఘంలో వయస్సు అలాంటి వైషమ్యాలు విభేదాలు ఉండవు. అందరం కూడా తల్లి భారతి ముద్దు బిడ్డలము అనే భావనతో ప్రతి ఒక్కరూ రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మొత్తానికి చూడొచ్చు. ఆర్ఎస్ఎస్ అనగానే మొత్తం కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ ఈ సంఘం కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలనే ఒక మెసేజ్ని కూడా ఉంటుంది. క్రమశిక్షణతో మెలగాలనే మెసేజ్ని కూడా ఆర్ఎస్ఎస్ సంఘం కూడా చూపిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఒక అంశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా గతంలో ఏదైతే పెద్ద పెద్ద అంశాలను కూడా కొలిక్కి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు అయోధ్య రామ మందిరం కావచ్చు, ఆర్టికల్ 370 సైతం కూడా
సంఘ్ పాత్ర చాలా కీలకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఒక సంస్థగా కూడా దీన్ని చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఆ క్రమశిక్షణ మరెక్కడా కనిపించదు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరైనా చిన్న స్టూడెంట్ నుంచి వివిధ రంగాలలో రాణిస్తున్న వారు కావచ్చు, రాజకీయ ప్రముఖులు సైతం కూడా అదే చొక్కా, అదే టోపీ, అదే లాఠీ ఇట్లాంటి క్రమశిక్షణ కూడా ఆర్ఎస్ఎస్లో చాలా మటుకు ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ప్రభావితం అవుతున్నటువంటి సిచ్యువేషన్. జాతిని ఉద్దేశించి కూడా ప్రతి ఒక్క దేశం, ధర్మం ఇలాంటి అన్ని సాంస్కృతిక గతంలో చరిత్ర ఏ విధంగా ఉంది, ఆ చరిత్ర నిజమైన చరిత్రని అందరికీ చూపించే విధంగా ఇదంతా కూడా చూడొచ్చు. దీంతో పాటు కూడా ఎక్కడైనా సరే చిన్న పిల్లల నుంచి సైతం కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి బాక్సులు కూడా ఒకే సైజులో ఆ నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక బాక్స్ని కేటాయిస్తారట. ఆ బాక్స్లో కూడా ప్రతి ఒక్కరు ఆ బాక్స్లో కూర్చొని కూడా వాళ్ళు ఏకరూపంగా కూడా అందరూ ఒక్కటే అన్న భావనను కూడా అందరికీ కలిగింపేలా చేసే అంశంగా కూడా చూడొచ్చు. మొత్తానికి గత కొన్ని రోజుల క్రితం కూడా ఇట్లాంటి పెద్ద శాఖని కూడా మొత్తం జిల్లాలో కూడా వాళ్ళు ప్రదర్శన చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం కూడా ఈ ఆదివారం జరగబోయేటువంటి ఈ కార్యక్రమం కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అంటేనే చాలా మట్టుకు కూడా ప్రతి ఒక్కరు క్రమశిక్షణగా ముందుకు సాగే అంశంగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.